కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ ఫైర్. పార్టీ మారితే కేసు తీసేస్తాం, పార్టీ మారకపోతే జైల్లో వేస్తామంటూ సెటైర్. అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత. టీడీపీ నాయకురాలు తేజస్విని కారుపై రాళ్ల దాడి. హరీష్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ చామల. మానసిక స్థితి బాగోలేదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్. ఏపీలో పరుగులు పెడుతోన్న అభివృద్ధి సీన్ రివర్స్ అయిందంటూ మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. తెలుగు రాష్ట్రాల్లో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన వేధింపులకు గురి చేస్తోందని మండిపడ్డారు. మండల గ్రామస్థాయి నాయకులు తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. జడ్చర్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకుల మీద కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడుతోంది. పార్టీ మారితే కేసు తీసేస్తాం, పార్టీ మారకపోతే జైల్లో వేస్తామన్నట్లు ప్రవర్తిస్తున్నారు అని కేటీఆర్ హెచ్చరించారు. ఇంకొక డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా, మర్చిపోయాను. పిల్లల మీద కేసులు పెట్టారు ఈ పోరాటం చేస్తుంటే. ఆ కేసులు కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలి. ఇక్కడ ఆస్మా అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అక్కడ ఒక పీసీఓ దగ్గరికి పోయి ఫోన్ చేసుకుంటుంటే ఇంటికి ఆ అమ్మాయి మీద కూడా మీరు ఇక్కడ ఏదో ముఖ్యమంత్రి గారు మంత్రి గారు వస్తున్నారు, వారిని అడ్డుకోవడానికి మీరు ఇక్కడ వచ్చినారని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు పెట్టినారు. ఇట్లా ఎంతో మంది పిల్లల మీద అశోక్ నగర్ లో ఆందోళన చేస్తుంటే తమకు న్యాయం కావాలని జీవో నంబర్ 29 విషయంలో, జీవో నంబర్ 46 విషయంలో, అట్లాగే గ్రూప్స్ విషయంలో, ఏదైతే జాబ్ క్యాలెండర్ విషయంలో ఆందోళన చేసిన పిల్లల మీద మరి మీరే చెప్తున్నారు ప్రజాపాలన అని. ప్రజాపాలనలో నిరసనకు చోటు ఉండాలి, ప్రజాపాలనలో ప్రజల వాయిస్ కి చోటు ఉండాలి. కాబట్టి ఈ కేసులన్నీ, పిల్లల మీద పెట్టిన కేసులన్నీ బేషరతుగా విత్డ్రా చేసుకోండి. కావాలంటే కేసులు మా మీద పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పిల్లల మీద పెట్టిన కేసులు ఉపసంహరించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, మళ్ళీ నిన్నగాక మొన్న మీరు చూసే ఉంటారు ఒక టీవీ ఇంటర్వ్యూలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి పిసిసి ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత, పిసిసి ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు, ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. ఆల్రెడీ సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉంది. ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఏమనుకుంటున్నదంటే ప్రజలను, మీడియాను, కోర్టులను కూడా, న్యాయ వ్యవస్థను కూడా చిన్న చూపు చూస్తూ మేమేదో వీళ్ళతోని కొన్ని చిలిపి ఆటలు ఆడి ఏదో తప్పించుకోవచ్చు అన్న ధోరణిలో వ్యవహారం చేస్తా ఉన్నారు. ఈ జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే గారు పార్టీ మారినారు గద్వాలలో. మరి వారు ఏ పార్టీలో ఉన్నారంటే చాలా విచిత్రమైన పరిస్థితి రోజు ఎట్లా ఉందంటే, ఇవాళ జీవితం అంతా రాజకీయం చేసిన పెద్దలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని మీడియా వాళ్ళు అడిగితే చెప్పుకోలేని ఒక దురవస్థలో ఉన్నారు. కానీ నేరాంగీకారం అప్రూవర్ గా పిసిసి ప్రెసిడెంట్ గారు మారినారు. అట్లాగే కడియం శ్రీయర్ గారు కూడా నేను కాంగ్రెస్ లో చేరాను అని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఆన్ రికార్డ్ మీడియాతోనే చెప్పారు. కాబట్టి ఇంకా ఇందులో చర్చించడానికి కానీ, తర్కించడానికి కానీ, పరిశోధించడానికి కానీ ఏమీ లేదు. వెంటనే వారి మీద వేటు వేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కోర్టు యొక్క ఆలోచనని గౌరవించాలని చెప్పి మేము. మరి పిసిసి ప్రెసిడెంట్ ఆయన ఒక అర్రలో కూర్చుంటే మంచిది. ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని. మరి ఈయన నేను కాదంటున్నాడు. అదే స్వయంగా ఏం చెప్తున్నాడు, కండువా వేసుకున్నాను, నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా? మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? అంటే ప్రజలను పిచ్చి వాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రి వాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇది ఏంటిది? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రామ్ లో నిన్న బూతులు తిడుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ ని, కేసీఆర్ గారిని బూతులు తిడుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. అదే అంటున్నా, వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే 2 లింగాలు ఉంటాయి అవసరమైతే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే. ఒకటి పులింగం, ఇంకోటి స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ. కర్మ
కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి, ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి. అయినప్పటికీ అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే చెప్పింది స్పీకర్ గారికి, మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాలని. పిసిసి ప్రెసిడెంటే స్వయంగా చెప్పిన తర్వాత ఇంకా చర్చకు కానీ ఇంకా ఏదో రకంగా తిమిని చేసే కార్యక్రమానికి కానీ ఆస్కారం లేదు. పిసిసి ప్రెసిడెంట్ చెప్పిన దానికి కూడా మేము సుప్రీంకోర్టు ముందు పెడతాం. తప్పకుండా స్పీకర్ గారు ఏమైనా ఉల్టా పుల్టా చేస్తే తప్పకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ. మీరిగిన రహమత్ నగర్ లో పొరపాటున ఒక్క ఓటు కాంగ్రెస్ కు వడనిస్తే ఆ ఓటు మీ ఇల్లు మీరు కూలగొట్టుకుంటందుకు వేసుకునే ఓటే అవుతుంది. ఒక్క ఓటు మీరు పొరపాటున వేసినా ఒక్కొక్క గరీబోని ఇల్లు కూలగొట్టేందుకు మీరు సంధించినట్టు అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. మరి కావన్నా వద్దాం మీరే ఆలోచన చేయండి. ఇది మీ సమస్యనో నా సమస్యనో కాదు, నగరంలో ఉండే అందరి సమస్య. మీరు చూస్తున్నారు, హైడ్రా అనేది పెద్ద పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళ ఇంటి మీదకి పోదు. రేవంత్ రెడ్డి అన్నగాడు ఇక్కడనే ఉంటాడు, తిరుపతి రెడ్డి అని, దుర్గం చెరువు పక్కకు నీళ్ళల్లో కట్టిండి ఇల్లు FTL. ఆడికి మాత్రం పోదు హైడ్రా. ఎందుకు? ముఖ్యమంత్రి అన్న కదా, పోతే ఉద్యోగం పోతుంది కదా, ఆడికి పోదు. ఆడికి పోతుంది, రహమత్ నగర్ పోతుంది, బోరబండ పోతుంది, యూసఫ్ కూడా పోతుంది, షేక్పేట పోతుంది, ఎర్రగడ్డ పోతుంది. మీ దగ్గర ఉండే బస్తీలకు మాత్రం బరాబర్ వస్తుంది. కులగొడితే పేదవాడిని అడిగేటోడేవాడు? గోపన్న లేడు కదా, గోపన్న ఉంటే బరాబర్ వచ్చి అడ్డం నిలబడుతుండే. గోపన్న లేడు కదా, ఇక అడిగేటోడు ఎవడున్నాడు? మేము చూసుకుంటాం, జూబ్లీస్ దున్ని పారేస్తాం అన్న దాంతో పైసలు కొడతాం, అవసరమైతే ఆఖరికి ఓటుకి ఇంత కొడితే గరీబ్ గాళ్ళు మాకే అయిపోతే ఎవరికెత్తారు అనే ధైర్యము ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఆ ధీమాతో ఉన్నారు. జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా, లేదా ఆ ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిండు, వెధవ పని చేసిండు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక? ఇది ఒక్కసారి తప్పకుండా మీరా. అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సూపర్ 6 సూపర్ సక్సెస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న టీడీపీ నాయకురాలు తేజస్విని కారుపై దుండగులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని తేజస్విని ఆరోపించారు. దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1పై వచ్చిన తీర్పుపై హరీష్ రావు అడ్డుగోలుగా కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. దీంతో ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకమాకాల పేరుతో తెచ్చుకున్న రాష్ట్రం తెలంగాణ అని 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అట హైదరాబాద్కి అసలు నీళ్ళే తెలియదట, 10 ఏళ్లలో ఒక చుక్క తెలియదట, ఒక రూపాయి ఖర్చు పెట్టలేదట. బీఆర్ఎస్ రాకముందు హైదరాబాద్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నల్లా వస్తుండే. హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ప్రజలు, మీలో కూడా ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్లైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం,
ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు 2600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2 ఫేజ్ 1లో 750 కోట్లు, ఫేజ్ 2లో 1370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలకు కూడా 2000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి. 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టారు. మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే. హరీష్ రావు గారు, ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు, గ్రూప్ 1 పరీక్షల మీద ఇచ్చిన తీర్పు మీద మీరు స్పందిస్తూ ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి చూస్తేనే మీ మానసిక పరిస్థితి అర్థమవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో మనం తెచ్చుకున్న తెలంగాణలో మీ హయాంలో 10 సంవత్సరాలలో నియామకాల మీద చిత్తశుద్ధి లేని మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి క్యాలెండర్లు రిలీజ్ చేస్తామని 10 సంవత్సరాలలో డిఎస్సి పెట్టని పరిస్థితి, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షలు పెట్టని మీరు మీ హయాంలో పేపర్ లీక్లు అయ్యి పల్లీలు బఠానీల దుకాణాల కాడ పేపర్లు అమ్ముకున్నటువంటి దరిద్రపు పాలన చేసిన మీరు, అసలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటేనే దానికి ఉన్న రెప్యుటేషన్ ని ఖరాబ్ చేసిన మీరు ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అధికారం నుంచి తొలగించి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ప్రజల కోసం మంచి చేయాలని డిఎస్సి పెట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యతతో చేయాలని, దాంతో పాటు ఎక్కేటున్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయాలనుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మీరు పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాల్సింది పోయి రాజకీయం మాట్లాడుతుర్రు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ని రోజుల నుంచి అధికారంలో ఉర్రు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్ అయిన తర్వాత అదొక ఇండిపెండెంట్ బాడీ. ఈ రోజు హైకోర్టులో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? హైకోర్టు వారు అక్కడ స్టూడెంట్స్ కొంతమంది రీవాల్యుయేషన్ అడుగుతుర్రు. రీవాల్యుయేషన్ ని చేయాల్సిందిగా హైకోర్టు కోరింది. ఒకవేళ రీవాల్యుయేషన్ చెయ్యని పరిస్థితి ఉంటే రీ ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని చెప్పింది. సో దీని మీద నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం. మీ ఆనందం ఏంటంటే ఎవరికి ఉద్యోగం రావద్దు, ప్రజలు మళ్లీ కష్టాలలో పోవాలి, ఓట్లు వేయనందుకు ఎవరికి స్టూడెంట్ ఏ నిరుద్యోగి కూడా ఉద్యోగం రావద్దు అన్న ఒక శునకానందం మీ దగ్గర ఉంది. అంతే తప్ప ప్రజలకు మేము అధికారంలో లేకున్నా మాకు ఈ స్థాయి ఇచ్చిన 10 ఏళ్ళు మమ్మల్ని అధికారంలో పెట్టినటువంటి ప్రజల కోసం మంచి చేయాలన్న ఆలోచన ఎక్కడ కనపడతలేదు హరీష్ రావు గారి దగ్గర. ఇవాళ పాపం ఆ తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకొని పిల్లల్ని తీసుకొచ్చి హైదరాబాద్ లో చదివించుకుంటారు. ఏం నీ ఆనందము? పరీక్షలు స్టే వచ్చిందని ఆనందమా? రీవాల్యుయేషన్ పెట్టిరని ఆనందమా? రీఎగ్జామినేషన్ పెట్టమని ఆనందమా? పాపం అక్కడ విద్యార్థులకు కొంతమందికి న్యాయం జరుగుతుందన్న ఆలోచన లేదు. డెఫినెట్ గా హైకోర్టు ఆదేశాలను పాటించి అనుసరించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో డెఫినెట్ గా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి డిస్కషన్ చేస్తుంది వాళ్ళతోటి. ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరాల నుంచి మీ హయాంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. సో ఇలా ఆ రకంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీళ్ళు వస్తున్నాయని మాట్లాడతాడు ముఖ్యమంత్రి అమాయకంగా. నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా. అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ 20 టీఎంసీలు, దాని డెడ్ స్టోరేజే 3 టీఎంసీలు, ఉండేటి 17. ఆ 17కు దాని సొంత ఆయకట్టు 1,65,000 ఎకరాలు ఉంది. అంటే 12 టీఎంసీలు కావాలి దానికి. దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం. ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా 6.5 టీఎంసీల నీళ్ళు ఇస్తాం. మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు 3 టీఎంసీలు. ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు. గతంలో ఆంధ్రాలో ఉన్న ఆస్తులను విక్రయించి హైదరాబాద్కు వచ్చేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందన్నారు. ఆంధ్రాలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతున్నారు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తున్నారు. ఇక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరి ఏడెందుకు ఆగిపోయాడు? ఓయ్ ఓడి అమ్మ, ఓయ్ ఓడి అమ్మ. పైకి వెళ్ళిపో.
వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేయించిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భార్య పద్మావతి ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె నేరం అంగీకరించడంతో ఈ హత్య వెనుక ఉన్న వివాహేతర సంబంధం గుట్టురట్టయింది. పద్మావతి ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆమె ప్రియుడు చెన్న బసవను కూడా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ ఈ హత్యకు ఉపయోగించిన బాకును, తర్వాత ఈ నేరం చేయడానికి వాడిన మోటార్ సైకిల్ను మా సిబ్బందితో ఈ రోజున సీజర్ ద్వారా అరెస్ట్ చేసి ప్రెస్ మీద ప్రొడ్యూస్ చేయమంది. ఈరోజు వీళ్ళని న్యాయస్థానంలో హాజరుపరుస్తాము. నేను మాట్లాడుతున్నది గంగాధర్, హాస్పిటల్ పోలీస్ ఇన్స్పెక్టర్. మొత్తంగా ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా నిర్మించిన పెంట్ హౌస్ కూల్చేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. జూబ్లీ హిల్స్ రోడ్డు నెంబర్ 45లో అల్లు అరవింద్ బిజినెస్ పార్క్ భవనాన్ని సుమారు 1000 గజాల విస్తీర్ణంతో నిర్మించారు. అయితే దీనికోసం గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 4 అంతస్తుల వరకు జీహెచ్ఎంసీ నుంచి అధికారిక అనుమతులు పొందారు. ఇది గమనించిన టౌన్ ప్లానింగ్ అధికారులు ఇది భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధమని తేల్చారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చుకోకూడదో వివరణ ఇవ్వాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను ప్రజలు మరోసారి గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ వెళ్లే సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే రోడ్డుపై కేటీఆర్ చూసిన చాలా మంది మహిళలు ఆయన వద్దకు వచ్చి ఆప్యాయంగా పలకరించారు. బాపు బాగున్నాడా అయ్యా అంటూ కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఏపీలో అఘోర పూజల కలకలం రేగింది. గుంటూరు జిల్లా గోరెంట్లలో అఘోర పూజలు చేసినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. జనసంచారం ఉండే ప్రాంతంలో స్వామీజీలు అఘోర పూజలు చేశారంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో జిల్లాలో వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో ప్రజలు భయపడిపోతున్నారు. అసలు ఈ పూజలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పూజలకు సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాలేదు. దీంతో ఎవరికి నచ్చినట్టు వారు కథలు అల్లుతూ ప్రచారం చేస్తున్నారు.